బెదిరింపులకు భయపడబోం, అన్ని లెక్కలు తీస్తాం, రెడ్డి రాజ్యంలో బీసీలకు తావు లేదా, బీసీల పదవులు గుంజుకున్నారు, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోం, త్వరలోనే రెడ్డి రాజ్యం అంతం ఖాయం, అంతా ఏకం కావాలి, బీసీలదే రాజ్యాధికారం, బరాబర్ మొల్లమాంబ విగ్రహం పెట్టి తీరుతాం, అగ్రవర్ణాల పేదలారా మీరు మాతో రండి, మీ వాటా మీకు వస్తుంది, బీసీలకు రిజర్వేషన్లు వద్దని చెప్పిందే జానారెడ్డి, పదవుల కంటే బీసీలే ముఖ్యం, ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న. ఈ బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అన్నప్పుడు జానారెడ్డి అన్నట అది 23 కాదు 23కి 1 2 పెంచితే అయిపోతుంది అని, అసలు రిజర్వేషన్లు ఎందుకు అన్న చర్చని జానారెడ్డి తీసుకొచ్చిందట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇష్యూ ఏంటంటే అక్కడ మొల్లమాంబ విగ్రహం పెట్టడానికి రెడీ అయ్యారు కుమ్మర్లు. సో ఆమె కవయిత్రి, ఈ హాలియా పట్టణంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇది, జానారెడ్డి చిన్న కొడుకు అక్కడ ఎమ్మెల్యే. అయితే ఆడ వాళ్ళు గద్దెను ఏర్పాటు చేస్తే ఆ గద్దెను జేసీబీతో ఎత్తుకపోయారట. మరి ఎవరన్నా రెడ్డి గారి విగ్రహం పెడితే అట్లనే ఎత్తుకపోతుండేనా? నల్గొండ నడిబొట్టున క్లాక్ టవర్ సెంటర్ దగ్గర మాధవరెడ్డి విగ్రహం ఉంటుంది. ఎవరండి మాధవరెడ్డి? ఏదో కొన్ని పనులు చేసి ఉండొచ్చు, సరిపోదు కదా. బెల్లి లలిత తెలంగాణ కోసం త్యాగం చేసిన, కొట్లాడిన వీర వనిత యోధురాలామె బెల్లి లలిత. 18 ముక్కల కింద నరికి ఒక్కొక్క బాయిల పడేసారు కదా. బెల్లి లలితని చంపింది ఎవరండి? ఓ బీసీ బిడ్డని, ఓ బీసీ మహిళా బిడ్డని చంపింది ఎవరు? ఆరోపణలు లేవా మాధవరెడ్డి మీద? మరి అలా మాధవరెడ్డి విగ్రహం టీవీగా నిలబడ్డదే. మరి మొల్లమాంబ విగ్రహాన్ని ఆడ పెడదామని అంటే గద్దెనెత్తుకపోవడం ఏంటి జానారెడ్డి? నీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నావు కదా. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే కావడానికి కారణం ఎవరు? అక్కడున్న ఎస్సీలు, అక్కడున్న గిరిజనులు, అక్కడున్న బీసీలే కదా. నిన్ను ఎమ్మెల్యేని చేసింది, మళ్ళీ ఇప్పుడు నీ కొడుకుని ఎమ్మెల్యేని చేసింది, మీ కొడుకుని ఇంకొక ఆయనని ఎంపీగా చేసింది. అంటే మేమే ఎంపీలం, మేమే ఎమ్మెల్యేలం, మేమేం చేసినా నడుస్తుంది, అంతేనా? తిరగబడతారు. ఏదో ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చిందని అనిపిస్తున్నది. చైతన్యం పెరిగింది. ఇంతకుముందులాగా లేదు సినిమా. తీసుకపోయిన ఆ గద్దె నీ నెత్తి మీద పడకుండా చూసుకో. ఎందుకంటే అందరు తెచ్చి మళ్ళీ నీ మీద ఎత్తేసిరు అనుకో, మళ్ళీ లబోదిబం అనాల్సి వస్తుంది. సో నిన్న ఇది జరిగిందనమాట. వీళ్ళు ఒక భారీ ర్యాలీ తీసి, ఈ ర్యాలీలో తీర్మార్ మల్లన్న పాల్గొన్నాడు. అధికార పార్టీలో ఉన్నా సరే బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, పదవుల కంటే బీసీలే ముఖ్యమని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మరోసారి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో కవయిత్రి మొల్ల విగ్రహ ఏర్పాటు అడ్డుకోవడం పట్ల బీసీ వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, కేవలం ఒకే ఒక బీసీకి అవకాశం ఇవ్వడం అన్యాయమన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉంటాడండి 12 ఎమ్మెల్యేలా? కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందే ఒక బీసీకి, మళ్ళీ ఇంకా అన్యాయం.